హాయ్ ఫ్రెండ్స్. ఈ 2 రోజుల నుంచి అయితే న్యూస్ చూస్తున్నాం అనమాట. ఏంటంటే భర్తను భార్య చనిపోయడం 3-4 చోట్ల ఒక్క 2 రోజుల్లోనే జరిగింది. ఎంత ఘోరంగా ఉన్నదంటే అవి వినడానికి చూడడానికి అంత గలీజ్గా ఉందన్నమాట. విషయం ఏంటంటే ఏదో వాళ్ళ అవసరాలు, చిన్న చిన్న అవసరాలు, కోరికలు తీర్చుకోవడానికి ఒక వ్యక్తిని చంపడము అది చాలా అన్యాయము. ఎందుకంటే ఒక ప్రాణాన్ని మనము సృష్టించలేనప్పుడు అది తీయడం కూడా తప్పు అనేది మనకు తెలిసినప్పుడు కూడా మనం అలాంటివి చేయడము చాలా మూర్ఖత్వము. ఏదో మోజుల్లో పడి ఎవరి కోసమో ఇంకొకరిని చంపాలనేది చాలా వేస్ట్ ముచ్చట. కర్మ అనేది ఉంది అనేసి అంటారు. ఆ కర్మ అనేది మిమ్మల్ని వెంబడిస్తే మాత్రం అలా ఇలా ఉండదు. ఇక మీరు ఎక్కడ ఉంటారో అక్కడనే ఉంటారు. అది మాత్రం పక్కా. మీరు ఏ స్థాయిలో ఉన్నా కర్మ అనేది మిమ్మల్ని వదిలిపెట్టదు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకే ఏదైనా అలాంటి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఆలోచనలు చేయాలనుకున్నా కానీ మీరు వాటిని బంద్ చేసుకోండి. ఓకేనా? ప్రభుత్వాలు కూడా చట్టాలను మార్వాలి. ఈ మధ్యకాలంలో చాలా చట్టాలు మారుస్తున్నారు. ఈ విషయంలో కూడా చట్టాలు కఠినంగా వస్తే కానీ ఇలాంటివి ఆగదు. ఎందుకంటే ఇలాంటివి చేసే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంటి పక్కన పిల్లలు కానీ ఇలాంటివి చూస్తూ ఉంటారు. అవి చూసి వాళ్ళు పెరుగుతారు అనమాట. పెరిగినాక వాళ్ళు కూడా సంసార జీవితంలోకి వస్తారు. వచ్చినాక వాళ్ళు కూడా ఇలాంటివి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వాళ్ళ కోసం కాకుండా రాబోయే తరం కోసమైనా మీరు చట్టాలను మార్వాలి. ఒక గట్టి చట్టం తీసుకురావాలి. ఇలాంటి వాటికి కఠిన శిక్షలు అనేది ఉంటే కానీ ఇవి బంద్ అవ్వవనేసి నా అభిప్రాయము. మిత్రులారా, మీరేమనుకుంటున్నారో మీరు కూడా వీడియో చూసి కామెంట్ చేయండి. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఒకవేళ దాంపత్య జీవితంలో మీకు బోరు కొట్టిందనుకోండి, నలుగురు సమక్షంలో విడిపోండి, కోర్టు ద్వారా విడిపోండి. అంతేగాని ఈ అల్లరి చిల్లర మాత్రం చేసుకోకండి. ఓకేనా?